తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన పిఠాపురం నియోజకవర్గం గురించి ఓ వార్త ఇప్పుడు జన సైనికులకు కలవరపాటును గురిచేస్తుంటే మరోవైపు పోలీసులను అలర్ట్ చేస్తుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలోని 2 ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదికలివ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆ 2 సమస్యాత్మక ప్రాంతాలేంటి, పోలీసులు తీసుకుంటున్న చర్యలేంటి? మెగా 9 స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 19 నియోజకవర్గాలకు గాను కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాలలో కౌంటింగ్ తర్వాత అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్థానిక జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించిన ప్రాంతాల్లో ఒక్కటిగా ఉన్న నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. కాకినాడ నగరంలోని ఏటిమొగ్గ, దుమ్మలపేట, రామకృష్ణరావుపేట తదితర ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి టీడీపీ అభ్యర్థి కొండబాబుకు మధ్య మాటల యుద్ధం జరగడం, పవన్ కళ్యాణ్ సైతం చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగిన పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు స్థానికంగా హీట్ పుట్టిస్తున్నాయి. 2014లో ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ కలిసి లేనిపోని హామీలు, అమలు కాని హామీలు, సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజల్ని మోసం చేసి పరిపాలన వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయినటువంటి మూర్ఖుడు చంద్రబాబు నాయుడు. అందుకే 2019లో ప్రజలు తిరస్కరించారు. 2019లో ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే బీజేపీ పార్టీ విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. చాలా అతి దారుణంగా కుటుంబాల మీద ఎత్తుకుని కూడా తిట్టుకున్న సందర్భాలు 2019 ఎలక్షన్లో చూసాం. మరలా ఇప్పుడు 3 పార్టీలు కలిసిపోయి లేనిపోయిన హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వచ్చి ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చారు. 2014లో కలుసుకున్నారు, 2019లో విడిపోయారు, మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు. అలా ప్రజలకి ఏం సమాచారం ఇద్దాం ఉన్నారు, ఏ మెసేజ్ ఇద్దాం ఉన్నారు మీరందరూ కూడా. కుట్రలు అధికారం రావడం కోసం ప్రజలను మోసం చేసి ఏదో రకంగా అధికారంలో వచ్చేవాళ్ళని ఒక ఆశతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. కనీసం మేనిఫెస్టోలో ఇతను నమ్మట్లేదు కాబట్టి కనీసం మేనిఫెస్టోలో బీజేపీ నాయకుల ఫోటోలు కూడా వేయించుకోవాలని దుస్థితి ఈరోజు చంద్రబాబుకి వచ్చింది. నీతో పొత్తున్న పార్టీ అని నమ్మట్లే కనుక ఇటువంటి వ్యక్తి కాకాడు వచ్చి నన్ను విమర్శించే స్థాయికి దిగడం జరిగింది. మళ్ళీ అదే పాట, అదే బియ్యం అక్రమ రవాణా చేస్తానంటాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కాకినాడ పోర్టులో ఏది ఎక్స్పోర్ట్ అవుద్ది, ఎలా ఎక్స్పోర్ట్ అవుద్దో తెలియని పరిస్థితులు నువ్వు ఉన్నావు. మళ్ళీ అంటాడు గంజా వ్యాపారాన్ని నేను డ్రగ్స్, కాకినాడ డ్రగ్స్ కప్పండి. నేను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కోరికది ఒకటే, నా మీద వ్యక్తిగతంగా ఎన్నైనా చేసుకొని నేను భరిస్తా, కానీ నా కాకినాడని దయచేసి ఏమనద్దు. కాకినాడ పట్టణాన్ని బ్రహ్మాండ పేరు దేశవ్యాప్తంగా ఉంది కాకినాడ పట్టణానికి. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలో ఇదంతా అంటే అవునని చెప్పి. వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించేవాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా అంటే. అయితే ఇలాంటిదేదో జరగొచ్చని ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు సైతం హెచ్చరించడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. కొంతమంది బయట వ్యక్తులు దాడులకు పాల్పడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. జన సైనికులు అప్రమత్తంగా ఉండాలని చెబుతూ దాడులు చేసే ప్రయత్నాలకు తాము బెదిరిపోమన్న సంకేతాలను నాగబాబు వైసీపీ నేతలకు పంపే ప్రయత్నం చేశారు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నాగబాబు చేసిన కామెంట్స్ కు ఇంపార్టెన్స్ కనిపిస్తోంది. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్ తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అసురగణం ఎంతటి అరాచకానికి ఒడిగొడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూసాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి
చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. మన వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి అభివృద్ధి సాధకుల చేతులకు మారే సమయం దగ్గరలోనే ఉంది. అందరం ఆ శుభగడి కోసం వేచి చూద్దాం. ఇక పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లిలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని స్థానిక పోలీసు యంత్రాంగం అంచనా వేస్తోంది. అక్కడ ఉన్న పలు పోలింగ్ బూతుల్లో మాజీ ఎమ్మెల్యే వర్మను కొందరు నిలదీసిన సందర్భాలు పోలింగ్ సమయంలో కనిపించాయి. అలాగే పలు బూత్ల వద్ద వైసీపీ అభ్యర్థి వంగ గీతకు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో కాకినాడ, పిఠాపురంలో అదనపు బలగాలను మోహరించారు. కాకినాడలోనే ఉన్న ఏపీఎస్పీ 3వ బెటాలియన్ సైతం విధులకు కేటాయించారు. దీంతో చంద్రగిరి, పల్నాడు ఘటనలను చూసిన ప్రజలు తమ ప్రాంతాల్లో ఎప్పుడేం జరుగుతుందా అన్న ఆందోళన అయితే కనిపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జూన్ 4న ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.